అమరావతి వెంకటాయపాలెం చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. వెంకటాయపాలెం దగ్గరకు భారీగా చేరుకున్న రైతులు, జనసేన, టీడీపీ శ్రేణులు పవన్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నారు. వాహనం పైకెక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. అమరావతిలోని వెంకటాయపాలెం నుంచి సచివాలయానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన ర్యాలీగా వెళ్తూ ఉన్నారు. ఎన్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూస్తూ ఉన్నాము. సచివాలయంలో సెకండ్ బ్లాక్ లో ఆయనకు కేటాయించిన ఛాంబర్ ని ఆయన పరిశీలించబోతున్నారు. రేపు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఆయనకు కేటాయించిన ఛాంబర్ లో కూడా ఈ రోజు వెళ్లి ఆయన మొత్తం పరిశీలిస్తారు. అయితే వాహనం పైకెక్కి మనం చూస్తున్నాము. టాప్ ఓపెన్ ఆ వెహికల్లో ఆయన నుంచోని మొత్తం అక్కడికి ఎవరైతే చేరుకున్నారో పెద్ద సంఖ్యలో, భారీ సంఖ్యలో వచ్చారు అక్కడికి రైతులు, అలాగే మహిళలు, ఎంతో మంది ఆయన ఫ్యాన్స్. వాళ్ళందరికీ కూడా ఆయన అభివాదం చేస్తూ ఉన్నారు, మనకు కనిపిస్తూ ఉన్నారు. మొత్తం ర్యాలీగా ఇంతకుముందు మనం చూసినట్లయితే విజువల్స్ లో చాలా మంది ఆయన మీదకి ఆ బంతిపూలు విసరడం కానివ్వండి, వాళ్ళ సంతోషాన్ని ఆ విధంగా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. డిప్యూటీ సీఎం గా అయిన ఆ పవన్ కళ్యాణ్ చూసి ఎంతో సంతోషంతో టన్నుల కొద్దీ బంతిపూలు ముందే సిద్ధం చేసి పెట్టుకున్నారు. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన ఆ ర్యాలీగా వెళ్తున్న ఆ సమయంలో ఆయన మీద పూలు చల్లుతూ ఎంతో సంతోషంగా వాళ్ళందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రతి ఒక్కరిని చూస్తూ ఐ కాంటాక్ట్ ఇస్తూ, కొంతమందికి షేక్ హ్యాండ్ ఇస్తూ కూడా మరికొంతమందికి అభివాదం చేస్తూ నమస్కరిస్తూ కనిపిస్తూ ఉన్నారు. మొత్తంగా ఎంతో మంది రైతులు, అమరావతి రైతులు అక్కడికి చేరుకున్నారు భారీ సంఖ్యలో. అమరావతి రైతుల ప్రొటెస్ట్ కి సంబంధించిన సింబాలిక్ టోవెల్, అది గ్రీన్ కలర్. సో అది ఆయన మెడలో ధరించి ఆయన మొత్తం అక్కడికి విచ్చేసిన రైతులందరికీ కూడా అభివాదం చేస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే మరి కాసేపట్లోనే ఆయన అక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆయన ఛాంబర్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొంతసేపు అక్కడ చర్చిస్తారు అధికారులతో. ఆయన తీసుకున్న శాఖలకి సంబంధించిన అధికారులతో ఆయన చర్చిస్తారు. అనంతరం సీఎం చంద్రబాబుతో కూడా భేటీ అవుతారు పవన్ కళ్యాణ్. రైట్, అది రేపు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ రోజు ఆయన సచివాలయంలో సెకండ్ బ్లాక్ లో ఆయనకు కేటాయించిన ఛాంబర్ ని ఆయన పరిశీలించబోతున్నారు. అయితే ర్యాలీగా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఎంతో మంది పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. ఆయన అభిమానులే కావచ్చు, అలాగే రైతులు, అమరావతి రైతులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ప్రెజెంట్ వెంకటాయపాలెం నుంచి ఆయన బయలుదేరారు, వెళ్తూ ఉన్నారు భారీ ర్యాలీగా. ఎంతో మంది పెద్దవాళ్ళు, చిన్న పిల్లల్ని తీసుకొని కూడా చాలా మంది వచ్చారు. అయితే వాళ్ళందరినీ కూడా
ఆయన షేక్ హ్యాండ్ ఇస్తూ నమస్కరిస్తూ అభివాదం చేస్తున్నారు. మరికొంతమంది వాళ్ళ పిల్లల్ని ఆయనకిచ్చి ఎత్తుకోవాల్సిందిగా కోరితే ఆయన ఆ పిల్లల్ని కూడా ఎత్తుకొని ఆ ఫోటోకి ఆ పోజ్ ఇవ్వడం కూడా చూసాము. మరికొంతమందికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. మరికొంతమంది బైకుల మీద వెళ్తూ పవన్ కళ్యాణ్కి ఫోన్ ఇచ్చి సెల్ఫీ తీయమని కోరగా వాళ్ళ కోరిక మేరకు ఫోన్ తీసుకొని సెల్ఫీ తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఫోన్ అందజేయడం కూడా చూస్తున్నాము. పోలీసులు కూడా ఎంతో భద్రతతో ఆ ర్యాలీ మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లోనే ఆయన సెక్రటేరియట్కి చేరుకుంటారు. ప్రస్తుతానికైతే అమరావతి వెంకటాయపాలెం నుంచి పవన్ కళ్యాణ్ ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నారు. ఓపెన్ టాప్ వెహికల్లో ఆయన నుంచొని ప్రతి ఒక్కరికి అక్కడికి ఎవరైతే చేరుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తున్నారు మనం చూస్తున్నాము. చాలా మంది ఎంతో సంతోషంతో ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు అక్కడికి విచ్చేశారు. ఇన్ఫాక్ట్ మనం చూస్తున్నాము స్క్రీన్ మీద ఆ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ జెండాలు కూడా పట్టుకొని అక్కడ బైకుల మీద వెళ్తూ ఆయన్ని చూస్తూ ఎంతో సంతోషంగా ఎండలో పనిచేసే కూలీలు రైతులు అందరూ కూడా అక్కడ నుంచొని తమ అభిమాన పవన్ కళ్యాణ్ని చూసేందుకు అక్కడికి విచ్చేశారు. అందరూ కూడా ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. మరికొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. సో అందరికీ కూడా ఆయన ప్రతి ఒక్కరికి ఐ కాంటాక్ట్ ఇస్తూ సాధ్యమైనంత వరకు ఐ కాంటాక్ట్ ఇస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ అలాగే సెల్ఫీలు తీస్తూ కూడా ఎంతో సంతోషంగా ముందుకు కదులుతున్నారు. టన్నుల కొద్దీ బంతిపూలు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు ముందే అక్కడికి చేరుకున్న ఫ్యాన్స్ అందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా ఆ బంతిపూల్ని ఆయన మీదకి విసురుతూ ఎంతో సంతోషంగా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆ దృశ్యాన్ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. వెంకటాయపాలెం నుంచి ఆయన బయలుదేరారు. మరి కాసేపట్లోనే సెక్రటేరియట్కి చేరుకుంటారు పవన్ కళ్యాణ్. తర్వాత ఆయన ఛాంబర్లోకి వెళ్తారు. కొంచెం సేపు ఆయనకి ఏవైతే శాఖలు తీసుకున్నారో పవన్ కళ్యాణ్ ఆ శాఖ అధికారులతో ఆయన చర్చిస్తారు. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు. వెంకటాయపాలెం దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన సచివాలయానికి చేరుకుంటారు. అయితే ఎంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు అని చెప్పాలి. స్క్రీన్ మీద మనం చూస్తున్నాము చాలా మంది టూ వీలర్స్ మీద వెళ్తూ పవన్ కళ్యాణ్ పక్కన నుంచే వెళ్తూ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. మరికొంతమంది షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొంతమంది వృద్ధులు కూడా ఆ ఎండని కూడా లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ని చూసేందుకు అక్కడికి విచ్చేశారు. అండ్ వాళ్ళ రెండు చేతుల్లో కూడా బంతిపూలు పట్టుకొని ఆయన మీదకు వేస్తూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, అభినందనలు తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ ఓపెన్ టాప్లో నుంచొని వెహికల్లో వెళ్తూనే అందరికీ కూడా అభివాదం చేస్తూ ఉన్నారు. అయితే దాదాపు 7 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో సెక్రటేరియట్కి వెళ్ళబోతున్నారు. అయితే గతంలో 7 ఏళ్ల క్రితం చూస్తే ఉద్దానం ఇష్యూ మీద ఆయన వెళ్ళి సీఎం అప్పుడు చంద్రబాబుతో ప్రయత్నం చర్చించారు. అయితే ఇప్పుడు మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్కి వెళ్ళబోతున్నారు. ఆయనకి కేటాయించిన ఛాంబర్లోకి ఆయన వెళ్తారు.
అండ్ అక్కడ అధికారులతో చర్చిస్తారు. అనంతరం సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. అయితే వెంకటాయపాలెంకి చేరుకున్నప్పటికే అక్కడ చాలా మంది రైతులు పెద్ద సంఖ్యలో అక్కడ అభిమానులు చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ బాటలోనే ఈ దారిలోనే పవన్ కళ్యాణ్ వెళ్తారు అన్న ఇన్ఫర్మేషన్తో అక్కడ వెయిట్ చేసి ఆయన కోసం ఆయన రాగానే ఆయనకు అభివాదం చేస్తూ ఆయన్ని కంగ్రాచులేట్ చేస్తూ పూలు విసురుతూ ఎంతో ఘన స్వాగతం పలకడం మనం చూసాము. స్టిల్ ఇంకా వెళ్తూ ఉంది, భారీ ర్యాలీగా వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే మనకు తెలుసు Y+ సెక్యూరిటీని ఆయనకి కేటాయించడం జరిగింది. అలాగే బుల్లెట్ ప్రూఫ్ కార్ని అలాగే ఎస్కార్ట్ని కూడా ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అమరావతి వెంకటాయపాలెం నుంచి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఆయన వెహికల్తో సమానంగా పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నారు. పరిగెత్తుతోంది ఒక యువతి కూడా. సో ఎంతో అభిమానాన్ని చాటుకుంటున్నారు అక్కడికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఆయన సింబాలిక్గా పవన్ కళ్యాణ్ జనసేనాని అంటే ఆ ఎర్ర తువ్వాలు మెడలో వేసుకొని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. సో అలానే మనం చూస్తున్నాం చాలా మంది ఆ వెహికల్ పైకి కూడా ఆ ఎర్ర తువ్వాలని విసరడం చూస్తున్నాం. అయితే సాధ్యమైనంత వరకు కూడా పవన్ కళ్యాణ్ ఐ కాంటాక్ట్ ఇస్తూ అక్కడికి చేరుకున్న ఫ్యాన్స్ ని అభివాదం చేస్తూ వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు.